ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం వందే సిద్ధివినాయకం వందే సిద్ధివినాయకం. హరి ఓం. సిఎండి న్యూస్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. సృష్టి ఆది నుండి మన భారతీయులము ఉగాది పర్వదినము జరుపుకుంటూ ఉన్నాం. సమస్త కాలగణనమును లెక్కించినప్పుడు మనకు 60 సంవత్సరములు తెలుగు సంవత్సరములు ఉండడం జరిగింది. 60 సంవత్సరములలో 39వ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అనగా ఒక గంధర్వ రాజు, ఒక గంధర్వ గాయకుడు ఆయన. ఈ సంవత్సరమునకు ఆ విశ్వావసు అనే గంధర్వ రాజు అధిపతి కనుక ఈ సంవత్సరము సమస్త శుభములు నల్లేరుపై నత్తలాగా ఆనందంగా గడుస్తాయి. ముఖ్యముగా కళాకారులకు, కళాభిమానులకు, సమస్త ప్రజానీకానికి కూడా విశ్వావసు నామ సంవత్సరము శుభ సంవత్సరము అని చెప్తున్నారు పెద్దలు. ఈ సంవత్సరము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఫలితములు మనం చూసుకుంటే, జ్యోతిషి శాస్త్రము, జ్యోతిహి అనగా వెలుగు, ఆ వెలుగే జ్ఞానము కూడా. మంచి చెడులు తెలుసుకొని నడవడమే జ్ఞానము. కనుక పంచాంగము ప్రకారముగా మన మహర్షులు అందించిన వరము మనకి ఏంటయ్యా అంటే, సమస్త ప్రజానీకము వారి వారి సత్కార్యములలో మంచి చెడులు చూసుకొని సకల విజయములు సాధించేందుకు మహర్షులు మనకు అందించిన వరమే పంచాంగము. ఈ పంచాంగములో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగములు ఉండటం మూలంగా పంచ అంగము, పంచాంగము అని లోక విదితము. మనకు ఆదివారం నుండి శనివారం వరకు 7 వారములు, అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు మహర్షులు మనకు అందించారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి సకల కార్యములలో జయము సిద్ధించేందుకు ఈ పంచ అంగములు మంచి చెడులు సమయము సూచించబడి వారి యొక్క దిగ్విజయమునకు కారణభూతమవుతున్నాయి. కనుక ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో సమస్త ప్రజానీకమునకు 12 రాశుల వారికి మంచి చెడులు చూద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోకి ఏ నామములు కలిగిన వారు వస్తారో చూద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ, ఈ 9 అక్షరములు కలిగిన వారి యొక్క పేరులో మొదటి అక్షరముగా కలిగిన వారు మేషరాశిలోకి రావటం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని మనం చూసినప్పుడు, ఈ యొక్క మేషరాశికి ఈ సంవత్సరము మార్చి 30వ తారీఖు నుండి 2025 మార్చి 30వ తారీఖు నుండి 2032 వరకు ఏలినాటి శని జరుగుతూ ఉన్న సమయము. ఏలినాటి శని అనగానే మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే శనేశ్వర భగవానుడు సమస్త ప్రజానీకానికి మంచి చేసేందుకోసం ప్రతి 30 సంవత్సరములకు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అడుగెట్టడం జరుగుతుంది. వారి యొక్క మంచి చెడులు విచారించి వారికి మంచి చేస్తారు శనేశ్వర భగవానుడు. కనుక కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా శనేశ్వరుడు 7 సంవత్సరముల పాటు ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు ఆఖరి సంవత్సరం నందు వారికి మంచి చేసి వెళ్తాడు. ఈ ఏలినాటి శని అనేది మొదటి 2.5 సంవత్సరము, తర్వాత 2.5 సంవత్సరము, తర్వాత 2.5 సంవత్సరము, 3 భాగములుగా 7.5 సంవత్సరం పాటు జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతుంది అనే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 45 సంవత్సరముల వయసు దాటిన ప్రతి ఒక్కరికి
శనైశ్వరుడు వారి జీవితంలో ఏలినాటి శని రెండవసారి జరుగుతుంది కనుక రెండవసారి శనైశ్వరమూర్తి స్వర్ణమూర్తి కనుక వారు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. వారికి మంచి చేస్తారు శనైశ్వర భగవానుడు. కనుక ఈ సంవత్సరము వారికి ఏలినాటి శని రెండవ భాగము జరుగుతూ ఉంది. వారు కొన్ని భగవత్ కార్యములు, దానము, ధర్మము వంటి సత్కార్యములు చేసి ఆ యొక్క ఏలినాటి శని నుండి శాంతి పొంది సకల శుభములు, జయ విజయములు పొందవచ్చు. ఈ మేషరాశికి సంబంధించిన వ్యక్తులు ఇందాక చెప్పినట్లుగా లా అనే అక్షరముతో లక్ష్మి, లీ అనే అక్షరముతో లీలా కుమార్ ఇటువంటి పేర్లు కలిగిన వారు, చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ, అజయ్ కుమార్, అరుణ్ బాబు ఇటువంటి వారు కూడా ఈ మేషరాశికి సంబంధించిన వ్యక్తులు కనుక నేను చెప్పిన శాంతి మార్గములు పాటించి శుభములు పొందగలరు. రెండవది వృషభ రాశి. వృషభ రాశికి ఈ యొక్క సంవత్సరం చూసుకున్నప్పుడు వృషభ రాశి యొక్క వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈశ్వర్ ఇటువంటి పేర్లు కలిగిన వారు, ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ. ఈ అనే అక్షరంతో ఈశ్వర్ వంటి వారు, ఉమేష్ అనే అనే అక్షరంతో ఉమేష్ వంటి వారు, ఓంకార్ అనే పేరు కలిగిన వారు, విజయ్ అనే పేరు కలిగిన వారు, వాసు అనే పేరు కలిగిన వారు, వీరందరూ కూడా ఈ యొక్క వృషభ రాశికి చెంది ఉంటారు జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంగా. కనుక వీరికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనగా చాలా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరములలో వారికి ఎన్నో ఆటంకములు వచ్చినప్పటికీ వాటి నుండి ఈ సంవత్సరము రిలీఫ్ పొంది వారు ఈ సంవత్సరము నుండి 27వ సంవత్సరం వరకు 2027వ సంవత్సరం వరకు కూడా మంచి విజయమైన అవకాశములు పొంది సకల జయములు పొందుతారు అని జ్యోతిష్ శాస్త్రము నొక్కి వక్కాణిస్తుంది. కనుక వీరికి ఈ సంవత్సరం ఒక స్వర్ణయుగం, స్వర్ణ సంవత్సరము, ఒక మంచి బంగారు భవిష్యత్తు నిర్మించుకునేందుకు గొప్ప అవకాశం అనేది ఏర్పడుతుంది. మూడవది మిథున రాశి. మిథున రాశిలో క, కి, కు, ఖం, జ్ఞ, ఒత్తు, ఛ, కే, కో, హ అనే అక్షరములు ప్రథమాక్షరముగా కలిగిన నామకరణం కలిగిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశికి చెంది ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు ఈ యొక్క క అనే అక్షరముతో కరుణాకర్, కి అనే అక్షరంతో కిరణ్, హరిబాబు ఇటువంటి అక్షరములు కలిగిన వారు ఈ యొక్క మిథున రాశికి చెంది ఉంటారు. అయితే వీరికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితములు లభిస్తాయి. అనగా అటు ఎక్కువ కష్టములు ఉండవు, ఇటు ఎక్కువ సుఖములు ఉండవు. వారు అనుకున్న సమస్త కార్యములలో కొంచెము కష్టపడితే మంచి విజయములు సాధిస్తారు అని చెప్పబడుతుంది ఈ యొక్క మిథున రాశి. అలాగే కర్కాటకము, ఈ యొక్క 4వ రాశి కర్కాటకము. కర్కాటకం చూసినప్పుడు హిమవంత్, హేమంత్, హా, హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరములు, ఈ 9 అక్షరములు కలిగిన వారు ఈ యొక్క కర్కాటక రాశి చెంది ఉంటారు. కనుక ఇటువంటి పేర్లు కలిగిన వారు ఈ కర్కాటక రాశిలో ఈ సంవత్సరము చూసుకున్నప్పుడు గత 2.5 సంవత్సరముగా ఈ యొక్క వ్యక్తులు చాలా బాధపడుతూ ఉన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎన్నో ఆర్థిక నష్టములు ఎదుర్కొంటూ ఉన్నారు. వారందరూ కూడా ఈ సంవత్సరం నుండి ఒక మంచి మార్గము వైపు, ఒక మంచి విజయ అవకాశాల వైపు, వారు అనుకున్న సమస్త కార్యములలో జయ విజయములు సిద్ధించేందుకు ఈ యొక్క సంవత్సరము ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు భవిష్యత్తులో ఆనందించగలరు. 5వది సింహరాశి. సింహం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అను అక్షరాలు ప్రథమాక్షరముగా కలిగిన వారు మహేష్, మురళి, మేనక, మోహన్ వంటి పేర్లు కలిగిన వారు ఈ యొక్క సింహరాశికి చెంది ఉంటారు. కనుక వీరికి ఈ యొక్క సంవత్సరము వీరి రాశి నుండి అష్టమంలో శనైశ్వర భగవానుడు సంచరిస్తూ ఉండటం వలన వీరికి కొంత కష్టకాలముగా ఉంటుంది. అయినప్పటికీ బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. దైవ కార్యక్రమములు చేస్తూ, సత్కార్యములు చేస్తూ వీరు ఆనందముగా ఆ యొక్క
కష్టకాలాన్ని వినియోగించి మంచి శుభములు పొందవచ్చు. 6వది కన్యారాశి. కన్యారాశిలోకి ఎవరు వస్తారయ్యా అంటే టో అనే అక్షరం కలిగిన వారు, పా, పి, పు, షం, నా, ఒత్తు, ఠ ఇటువంటి పే, పో అనే అక్షరములు కలిగిన వారు ఈ యొక్క కన్యారాశిలోకి చెందుతారు. అనగా షణ్ముఖ్ వంటి పేర్లు కలిగిన వారు, పోలయ్య అనే పేరు కలిగిన వారు, ఇటువంటి వారులందరూ ఈ యొక్క కన్యారాశికి చెంది ఉంటారు. పద్మ వంటి వారు కూడా. అయితే ఈ సంవత్సరం వీరికి కూడా మిశ్రమ ఫలితమే రావటం జరుగుతుంది. ఈ మిశ్రమ ఫలితం కూడా వీరికి నల్లేరుపై నడకలాగానే ఉంటుంది తప్ప ఎక్కువగా కష్టపెట్టదు అని చెప్పబడుతుంది. తర్వాత తులారాశి. తులారాశిలో రా అనే అక్షరం కలిగిన వారు, రి అనే అక్షరం కలిగిన వారు, రు, రే, రో, త, తి, తు, తే అనే అక్షరములు ప్రథమాక్షరముగా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ తులారాశికి చెంది ఉంటారు. రా అనే అక్షరంతో రాధిక వంటి వారు, రి అనే అక్షరంతో రిత్విక్ అనేవారు, అలాగే తరుణ్ అనే అక్షరములు కలిగిన వారు వీరు ఈ యొక్క తులారాశికి చెంది ఉంటారు. తేజ వంటి వారు. కనుక వీరికి ఈ సంవత్సరము చాలా బాగా ఉంటుంది. సమస్త శుభములు పొందుతారు. చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? 2027 వరకు కూడా వీరు తిరిగి చూసుకునే పని లేకుండా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. సమస్త కార్యములలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. తో అనే అక్షరం కలిగిన వారు, నా, నీ, ను, నే అక్షరములు కలిగిన వారు, నో, యా, ఈ, యు అనే అక్షరం కలిగిన వారు ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన వారు. అనగా ఈ యొక్క వృశ్చిక రాశిలో నాని అనే పేరు కలిగిన వారు, నోయల్ అనే పేరు కలిగిన వారు, యానాదిరెడ్డి అటువంటి పేరు కలిగిన వారు, యుగంధర్ అనే పేరు కలిగినటువంటి వారు వీరందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలోకి రావడం జరుగుతుంది. కనుక వీరికి వృశ్చిక రాశికి గత 2.5 సంవత్సరం వరకు కూడా వీళ్ళు గత 2.5 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా వీరు కూడా కొంత బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం నుండి ఆ బాధల నుండి విముక్తి పొంది 2027 వరకు కూడా బ్రహ్మాండంగా చాలా గొప్పగా వీరి యొక్క జీవితం జరుగుతుంది. తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఏ, యో, బా, బి, బు, ఒత్తు, ధ, భ, ఢ, బే ఇటువంటి అక్షరములు కలిగిన వారు. అనగా భారతి వంటి వారు, భాబి వంటి వారు, ధనలక్ష్మి వంటి వారు ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క ధనస్సు రాశిలోకి చెందుతారు. కనుక వీరందరికీ ఈ సంవత్సరం నుండి కొంత కష్టకాలము మొదలైంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరము తరువాతి సంవత్సరము కూడా వీరు కొంత చిన్న చిన్న కష్టములు అనుభవించే అవకాశం ఉంది. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. దైవ కార్యక్రమములు, పుణ్య కార్యక్రమములు చేసి వారి యొక్క కష్టం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే లాట లిఖితం బ్రహ్మ. బ్రహ్మ ఏమి రాస్తే అది జరుగుతుంది. అయితే మనము సంచరించే విధానము, మనం ప్రవర్తించే తీరు ఇవి ఆ బ్రహ్మ రాతను కూడా శాంతింపచేసి కష్టముల నుండి, నష్టముల నుండి వారికి శుభములు చేకూరుస్తుంది. మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి బో అనే అక్షరం కలిగిన వారు, జా అనే అక్షరం కలిగిన వారు, జి అనే అక్షరం కలిగిన వారు, జు, జే, జో, ఒత్తు, ఖ, గా, గి అనే అక్షరములు కలిగిన వారు ఈ యొక్క మకర రాశికి చెంది ఉంటారు. ఈ యొక్క మకర రాశిలో జానకి అంటే పేరు కలిగిన వారు, జ్యోతి అనే పేరు కలిగిన వారు, గణేష్ అనే పేరు కలిగిన వారు, గీత అనే పేరు కలిగిన వారు వీళ్ళందరూ కూడా మకర రాశికి చెంది ఉంటారు. వీరందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం, తర్వాతి సంవత్సరం కూడా వీరికి చాలా గొప్పగా ఉంటుంది. గత సంవత్సరంలో నేర్చుకున్న గుణపాఠముల నుండి ఈ సంవత్సరం వారు పశ్చాత్తాపం పొంది వారు సుఖజీవనం సాగిస్తారు. చాలా గొప్పగా ఉంటారు. కుంభరాశి. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద ఈ అక్షరములు కలిగిన వారు. అనగా గుణమణి, గోపాల్, సావిత్రి, సురేష్, సీత, సోము ఇటువంటి పేర్లు కలిగిన వారు ఈ యొక్క కుంభరాశికి చెంది ఉంటారు. కనుక ఇటువంటి వారందరూ వీరికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనగా వీరు గత కొన్ని సంవత్సరములుగా అంటే 2020 నుండి వీరు ఎన్నో కష్ట నష్టములు అనుభవిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము మరియు తరువాతి సంవత్సరము 2027 వరకు, మొదటి 6 నెలల వరకు, 2027 మొదటి 6 నెలల వరకు ఈ 2 సంవత్సరములు కూడా వీరికి కొంత కష్టకాలము అలా
ఉంటూనే ఉంటుంది. గత 5 సంవత్సరములుగా కూడా వీరు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరము కూడా భగవంతుని నమ్మి భగవత్ కార్యములు చేసి పుణ్యకార్యములు చేసి 10 మందికి సహాయపడి సాత్విక గుణముతోటి వీరు ప్రవర్తిస్తే అతి త్వరలో వీరు ఆ కష్టముల నుండి బయటపడి సకల శుభములు పొందుతారు. మీనరాశి ది, దు, శం, ఒత్తు ఝ, ఢ, ఒత్తు ఢ, దే, దో, చ, చి ఇటువంటి పేర్లు కలిగిన వారు అనగా దీనదయాళ్, శంకర్, చలమయ్య, చిరంజీవి వంటి పేర్లు కలిగిన వారు ఈ యొక్క మీనరాశికి చెంది ఉంటారు. కనుక వీరికి గత 2 సంవత్సరముల నుంచి కూడా కొన్ని చిన్న చిన్న కష్టములు అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలలో. ఈ ఆర్థిక విషయాలన్నీ కూడా ఈ సంవత్సరం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారి కొంచెం ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. పుణ్యకార్యములు, సత్కార్యములు చేసి 10 మందికి ఉపయోగపడి వారి యొక్క ఆర్థిక స్థితిని, వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరు. దైవ కృపని, గురు కృపని పొందగలరు. ఇటువంటి ఈ 12 రాశులకు సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన మంచి చెడులన్నీ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనము చెప్పుకున్నాం. CMD న్యూస్ ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్కు మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ కామాక్షి మల్లికార్జునరావు.